హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ యాంకర్ నవీన్. ఈరోజు మన స్టూడియోలో బహు ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి కరణ్ గారు మనతో స్టూడియోలో కొన్ని విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, వెల్కమ్ టు 100 టీవీ. నమస్తే. ప్రజెంట్ సినీ రంగంలో సినీ రాజకీయంలో జరుగుతున్నటువంటి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడబోతున్నారు. మిస్టర్ జానీ. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో జానీ మాస్టర్ గారి విషయంలో రిమాండ్ కి తీసుకోవడం జరిగింది పోలీసులు. సో తర్వాత ఆయన ఎట్లా స్పందించిన విధానం కూడా మనం చూసాం. సో దాన్ని మనం ఎలా చూడాలి, ఏంటి విషయం? అలాగే ఉందండి. ఇక్కడ వెరీ న్యాచురల్గా ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా తన మీద ఎవరైనా నేరారోపణ చేస్తే నేను ఈ నేరమును చేశాను అని అంగీకరిస్తున్నాను అని ఎవ్వరూ కూడా అంగీకరించరు. అలాగే మిస్టర్ జానీ కూడా అంగీకరించరు. తను నిరపరాధి, ఈ నేరాలతో నాకు సంబంధం లేదు, ఈ నిందలతోటి నాకు సంబంధం లేదు, ఆ అమ్మాయే నన్ను కలుసుకుంది, ఆ అమ్మాయే నా దగ్గర పని అడిగింది, ఆ అమ్మాయే నాతో పరిచయం పెట్టుకుంది, ఆ అమ్మాయే నన్ను ఆరాధిస్తోంది, ఆ అమ్మాయే నన్ను పెళ్లి చేసుకోమని వేధిస్తుంది. జానీ మాస్టర్ గారి సైడ్ నుంచి 1 పాయింట్ కూడా లేదా? ఉండదండి. ఎలా ఉంటుంది? ఉంటే ఆయన ఒప్పుకుంటే నేరాలు కష్టం కదా, శిక్షార్హుడు అయిపోతాడు. అందుకని ఒప్పుకోరు. మెన్షన్ చేశారో ఆ పాయింట్స్ అన్ని కూడా అన్ని మీరు చెప్తున్నారు. జానీ మాస్టర్ విషయంలో ఆమె వచ్చింది, ఆమె వేసింది, ఈమె వేసింది, కానీ ఆమెనే వెళ్ళి కేసు పెట్టింది కదా. అవును, అంటే ఆవిడ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. నేను దేనికి లొంగకపోవడంతో కసి కొద్దీ నా మీద కంప్లైంట్ ఇచ్చింది అనే చెబుతారండి. అయితే ఈ కేసు ఎక్కడ బలపడుతుంది? సాక్ష్యాధారాలు స్ట్రాంగ్గా కనుక ఉంటే ఈ ఏవైతే ఆరోపణలు చేశారో వాటన్నిటికీ కూడా బలమైన సాక్ష్యాధారాలు కనుక ఉంటే అప్పుడు న్యాయస్థానానికి ఈ కేసు వెళ్ళాక అక్కడ వాదోపవాదాలు జరిగిన మీదట జడ్జి గారికి మొత్తం విషయము అవగతం అవుతుంది. అప్పుడు వారు ఫైనల్గా తీర్పు ఇస్తారు. అంతవరకు నిందారోపణలు చేసిన వాళ్ళు కానీ లేదా నిందితుడిగా అక్కడ ఆరోపించబడిన వ్యక్తి కానీ దోషి అవ్వరు. రెండోది, ఎవరు తాను దోషి అని అంగీకరించరు కూడా ఇక్కడ. అందుకని పోలీస్ కస్టడీలో ఉన్నంత వరకు ఎవరైతే అక్కడ నిందారోపణలకు గురై ఉన్నారో వారు నేను ఏ నేరము చేయలేదు, నిరపరాధిని అనే అంటారు. ఎన్ని రకాలుగా పోలీసు వారు ఆ కంప్లైంట్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా ప్రతి ప్రశ్నకి నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను నిరపరాధిని, నేను అమాయకుణ్ణి, నా పని ఏమిటో నేను తలంచుకు చేసుకొని వెళ్ళిపోయేవాడిని, నా ఎదుగుదలని చూసి ఓర్వలేక ఆ అమ్మాయికి వెనక ఉండి లేదా పక్కనే ఉండి ఎవరో ప్రోత్సహించి నా మీద ఇలా తప్పుడు కేసులు పెట్టించారు అనే చెబుతారు. కానీ అవునండి నేను ఆ రోజుకి అరవంలో అమ్మాయిని ఆహా ఊహు చేశాను అని ఎవరు ఒప్పుకోడు. అలాగే బొంబాయిలో హోటల్ రూమ్లో నేను అమ్మాయితోటి ఫిజికల్గా కాంటాక్ట్ పెట్టుకున్నాను, అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా నా కోరిక తీర్చుకున్నాను, రేపు చేశాను అని ఎవరైనా చెప్తారా? భలేవారే అండి మీరు, చెప్పరు. అది వాస్తవమే అయితే సాక్ష్యాధారాలు కనుక అక్కడ గట్టిగా ఉంటే నిరూపిస్తారు. కానీ ఏ పాయింట్ లేకుండా జానీ మాస్టర్ లాంటి పెద్ద వ్యక్తి మాట్లాడిన తర్వాత రేపొద్దున ఆయన నిజంగా కూడా దోషి నిర్ధారణ అయితే అంతే బ్యాడ్ నేమ్ కూడా మూట కట్టుకోవాలి కదా జానీ మాస్టర్. అంటే పాయింట్ లేకుండా ఆయన కూడా మాట్లాడారు కదా, అది కూడా అనుకోవచ్చు కదా. అందుకే మొదటి నుంచి నేను చెప్పేది ఏమిటంటే ఎవరము కూడా వాస్తవాలు తెలియనప్పుడు ఫలానా వాళ్ళని దోషి అని అనకూడదు.
వాళ్ళలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వాళ్ళు అక్కడ విశ్వ ప్రయత్నము చేస్తారు. బట్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళైతే దోషి ఉంటారు. ఏ దోషము లేకుండా కోర్టుకి ఎక్కరు కదా, పోలీసుల ఈ మధ్య దగ్గర జరిగే ఈ వివాదమే కదమ్మా, మధ్యలో టాపిక్ మధ్యలో కూడా మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు రేపు అక్కడ బాధితురాలు కానీ పటిష్టమైనటువంటి సాక్ష్యాధారాలు కనుక ఉంటే అప్పుడు వీళ్ళు నేరము ఒప్పిస్తారు. ఒకవేళ బాధితురాలు ఫేక్ కంప్లైంట్ కనుక ఇచ్చి ఉంటే, ఎవరో వెనకో పక్కో ఉండి కుట్రాలు పన్ని ఇతన్ని ఎదుగుదల చూసి ఓర్వలేక కంప్లైంట్లు కనుక ఇప్పించి ఉంటే అప్పుడు ఆ అమ్మాయి శిక్ష అనుభవించాలి.